నమస్కారం జేటీవీ న్యూస్ కు స్వాగతం. కళ్ళతో కూడా మండిపోతుంది. ఎదురొచ్చిన కూడా ఏ బండి వచ్చినా ఎదురు కనపడతాం. టెంపర్లో కానీ వస్తే అసలు ఏమి సాయంత్రం లోడ్ వేసుకొస్తాను రాయి వరసగా 5-6 వస్తాయి. వచ్చినప్పుడు అసలు కళ్ళే కనపడవు. ఏదన్నా ప్రయాణానికి పోవాలంటే ఏదైనా మంచి కొట్లు వేసుకొని పోయినామంటే అసలు అది మేము సేలే పోయి తలకి కావాల్సిన అల్లాడిపోవాల్సి వస్తుంది. మనం చూస్తే పైకి పగిలిపోయా. ఇప్పుడు దాన్ని చేయాలంటే 10,000 ఎవడు ఇస్తాడు నాకు? ఏంది పరిస్థితి మాకు? ఒక్కరన్నా కరెక్ట్గా లేదు కదా. చేయాలా లేదంటే లేదు. ఆ గుంట రోడ్డే లైన్ ఉండింది. లేకుండా ఉండింది. మరి ఎక్కువ ఇదైపోయింది. మరి ఇది కలిపెట్టి దుమ్ము కళ్ళు నిండా నిండిపోతున్నాయి. కళ్ళు అట్ట అంత ఇదే అయిపోతుంది. అసలు సాయంత్రానికి ఇంత వస్తుంది కళ్ళలో వస్తుంది దుమ్ము. ఆటో వస్తుంటేనే ఎంతలా దుమ్ము వస్తుంది. ఆవిడ కూడా చిన్నగా వస్తుంది. చిన్నగా వస్తుంది. ఈ రోడ్డు రేగిపోయి చిన్నగా వస్తుంది. రేగిపోయినా ఆటో వచ్చినా కూడా అట్టే ఉంది. పడిపోయినా చెప్పాడు బాండి. ఈ రోడ్డు వేసారు కరెక్టేనా? ఇది వేయాలైతే తారైంది. ఏది దుమ్ము ధూళి అంతా గందరగోళంగా ఉంది. రోడ్ బండి కూడా పాడైపోయింది. పదే పగిలిపోయింది. ఇది ఏంది? ఇది అసలు అర్థమే కావట్లేదు. గవర్నమెంట్ ఎందుకు గమ్ముంటుంది దీని గురించి? ఎమ్మెల్యే దృష్టిలో ఇది ఉందా లేదా? ఇది కరెక్ట్ కాదు కదా. ఏదైనా చేయాలని చేయాలా, లేదా ఆపేయాలంటే ఆపేయాలా? ఏదో రొంత వేసి రొంత ఆపేయడం ఇది కరెక్ట్ కాదు కదా. అదేదో తొందరగా చేయండి స్వామి, మీకు దండం పెడతాం, తొందరగా చేయండి. అదే పరిస్థితి మా పరిస్థితి చూడండి. ఇప్పుడు ఇవి పెట్టుకొని నేను నిద్రలేసి బతుకు తిరిగి పోవాలా? ఏడబడితే ఎవడు ఏ కాలు చేరితే ఎవడిస్తాడు మాకు? లేదు కదా సార్. అదేదో తొందరగా చేయండి సార్, మీకు దండం పెడతాను సార్.